జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణానికి చెందిన 30 సంవత్సరాల సింగం మమత అనుమానాస్పద మృతి చెందింది. సింగం మమత తన భర్త ఉపాధి నిమిత్తం 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్లిన సమయంలో స్థానికంగా ఉండే అప్సర్ అనే అతనితో సన్నిహితంగా ఉండేదని తెలుస్తోంది. భర్త సింగం గంగాధ వచ్చిన తర్వాత విడాకులు తీసుకొని కొడుకు కూతురితో వేరుగా నివసిస్తోంది. ఈ క్రమంలో అప్సర్ అనే వ్యక్తికి మమతకు ఫోన్లో గొడవ జరిగిందని, ఇదే చావుకు కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇట్లా వేసిండు నెంబర్ సాట్ మీద ఒత్తిండు, లేవలేదు, ఏడ్చి గట్టి కొరిండు. అందరినీ లేకపోయా ఇంటి వాళ్ళు లేకపోయా ఫోన్ చేయకు అంబులెన్స్ ఫోన్ చేసి ఫస్ట్ సార్ లిఫ్ట్ చేయలేదు సార్. చేసిండు, అత్తున్నాం అని అన్నారు, పెట్టేసిండు. మళ్ళీ వేసిన, మళ్ళీ కలిపిండు. మళ్ళీ వచ్చేసరికి గిడున్నాం రాళ్ళు అనేసరికి మేము అంతలో కిందికి పట్టినాం సార్. కిందికి పట్టే కింద కూడా ఒత్తిండి జసేపు అని అన్నది సార్. మళ్ళీ బయట తీసుకొచ్చిన, అంబులెన్స్ వస్తుందని బయట ఇంట్లోనే చెప్తే రాలేదు సార్, పట్టలేదు మమ్మల్ని, పట్టుకోలే ఒక చేతి, నాకు లేస్తలేదు సార్, ఒక్కొనికి లేవలేదు సార్. బయట తీసుకొని అంబులెన్స్ వచ్చింది, వచ్చింది గుంజిన మా అమ్మని గుంజేసరికి బ్యాలెన్స్ అవ్వలేదు. దాని చేతి అనేది నేను కత్తి ఇవ్వలేను సార్, ఆ కత్తి అనేది కూడా కూర్చుకున్నాను సార్. నేను అంతవరకు కూడా ఇవ్వలేను. ఒకసారి నాకు ఫోన్ చేసినాను, ఇట్లా లేస్తలేదు, అమ్మ లేస్తలేదు, రక్తం పోయేది వచ్చింది నుంచి పోతుంది, తాళం తీసిన సార్. వచ్చినాక పట్టింది సార్ హాస్పిటల్లో. మా అన్న డాడీకి ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్లోకి వెళ్ళి కలవకుండా పెట్టుకున్నాడు. నా దాంట్లోకి కట్ చేసి మళ్ళీ వేసిన, మళ్ళీ డాడీ వేసింది సగం దూరం. నేను పిన్నిని ఎత్తుకుంటే ఎటో పోయి మీ డాడీని నన్ను తీసుకొస్తా నాకు తొగ తెలుసు అని అరపేడు దాకా పోయింది. వెళ్ళాడని వదిలేదని నేను ఇటు పోయి మా డాడీ ఫోన్ చేసి వచ్చి తీసుకొచ్చి